నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం రాజధాని అమరావతి ప్రాంతంలోని విట్ యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నామండి. ఈ విట్ యూనివర్సిటీ దగ్గర మనం ఉన్నామండి. ప్రజెంట్ నేను మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే రేట్ల గురించి మనకి ఎక్కువగా డిస్కషన్ జరుగుతూ ఉందండి. అందరికీ అన్ని విషయాలు తెలిసినప్పటికీ, ఎందుకంటే అందరికీ అన్ని విషయాలు తెలిసిందే, ఇక్కడ రాజధాని గురించి ఎలా జరుగుతుంది ఏంటి, ఎవరి ఒపీనియన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అందరికీ అన్ని విషయాలు తెలిసినాయి. అయినప్పటికీ కూడా ఏంటంటే కస్టమర్స్ అంటే ఎవరైతే క్లయింట్స్ అడుగుతున్న మేజర్ పాయింట్ ఏంటంటే, మాకు ఒక విషయం తెలిస్తే మేము దానికి సంబంధించినట్టుగా మా ఆలోచన విధానం అనేది ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా మీరు ఈ ప్రైజెస్ గురించి వీటి గురించి కొద్దిగా క్లారిఫికేషన్ అనేది ఇవ్వచ్చు కదా అని చెప్తున్నారు. నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఆ క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నానండి. ముఖ్యంగా మనం ఈ 29 గ్రామాల లేఅవుట్లు కనుక గమనిస్తే 3 రకాలుగా ఈ డివైడ్ అయి ఉంటాయండి. కోర్ క్యాపిటల్ ఏరియా, సీడ్ క్యాపిటల్ ఏరియా, అలానే రోడ్స్ ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్స్ వచ్చి ఉన్నాయో, అంటే విట్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, వెస్ట్ బైపాస్ రోడ్ కానివ్వండి, ఇలా ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి ఉన్న దగ్గర ఒకలా ఉంటుందండి మార్కెట్. అలానే మనకి మేజర్గా చూసుకుంటే బౌండరీ విలేజెస్లో అనంతవరం కానివ్వండి, నెక్కలు కానివ్వండి, నిడమర్రు కానివ్వండి, నవలూరు కానివ్వండి, ఎర్రబాలెం కానివ్వండి, బౌండరీలో ఉన్న విలేజెస్కి అయితే ఒకలా ఉంటుందన్నమాట. అలా మేజర్గా ఏంటంటే 25,000 దగ్గర నుంచి, అంటే 25,000 గురించి మీరు చెప్తున్నారు కదండి, 25,000కి మీరు ప్లాట్ ఎక్కడి నుంచి ఇస్తారని చెప్పి జనరల్గా చాలామంది అడుగుతున్నారు. మనకేంటంటే ఈ కేటగిరీలో కూడా మనకి ప్లాట్ అలాట్మెంట్ చేసిన కేటగిరీలో కూడా వివిధ రకాల కేటగిరీలు ఉన్నాయి. అంటే పట్టా ల్యాండ్స్కి ఇచ్చిన ప్యాకేజ్ కానివ్వండి, అసైన్ ల్యాండ్స్కి ఇచ్చిన ప్యాకేజ్ కానివ్వండి. నేను బేసిక్ ప్రైస్ 25,000 నుంచి, అంటే అసైన్డ్కి సంబంధించిన పూర్తిగా అవగాహన మేరకు, మీకున్న అవగాహన మేరకు మీరు ఏదైనా లీగల్ ఒపీనియన్ తీసుకొని దానికి ప్రొసీడ్ అవ్వగలిగితే మన దగ్గర 25,000 దగ్గర నుంచి 25,000 అంటే 25,000 బేసిక్ ప్రైజ్ ఉంటుందండి. 25,000 పైన 26 కానీ 27 కానీ 28 కానీ అలా కస్టమర్స్ అనేవి చెప్తూ ఉంటారు. మనం డిస్కస్ అనేది చేయొచ్చు. 25,000 దగ్గర నుంచి మొదలుపెట్టి మనకి అప్ టు 55,000 వరకు రెసిడెన్షియల్ ప్లాట్ అని, 25 నుంచి 30 వరకు ఒక రేంజ్ ఉంటుంది, 30 నుంచి 35 ఒక ఏరియాలో ఉంటుంది. ఒక ఏరియా మీన్స్ ఏంటంటే ఏం లేదు, కోర్ క్యాపిటల్ దగ్గర నుంచి మనం దూరం జరిగే కొద్దిగా రేట్లు అనేది మీకు వేరియేషన్ అనేది కనబడుతుంది. అలానే మీడియం లొకేషన్స్లో వచ్చేసరికి మనకి 35,000 దగ్గర నుంచి 40,000 బేస్ చేసుకునే అనేది ఎక్కువగా జనరల్గా, అంటే మనం ఒక ప్లాట్ని చూసి ఎంచుకొని నచ్చాలి అనిపిస్తే మనకి కనీసం 35,000 దగ్గర నుంచి 45,000 వరకు పెడితేనే మనకి ఆ ప్లాట్ లొకేషన్ అనేది ఐడెంటిఫై చేయడం కానివ్వండి. మనకేంటంటే మనం హ్యూమన్ నేచర్ ప్రకారం ఏంటంటే మనం ప్లాట్ లొకేషన్లోకి వచ్చి చూసుకున్నప్పుడు ఆ లొకేషన్ వైజ్గా చూసుకుని దాని అడ్వాంటేజ్ అవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఆ ప్లాట్లు ఎక్కువగా మార్కెట్లో సేల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 25,000 నుంచి 30,000 రేంజ్లో చెప్పేవి ఏంటంటే ప్రస్తుతానికి ఎస్టాబ్లిష్మెంట్లు రానప్పటికీ కూడా ఏంటంటే బౌండరీ విలేజెస్లో అనేవి ఎక్కువగా అలాట్మెంట్ అనేది జరిగిందండి. దాన్ని బేస్ చేసుకుని అలానే కమర్షియల్ ప్లాట్లకి వచ్చేసరికి 37,000 38,000 దగ్గర నుంచి బేస్ ప్రైజ్ అనేది ఉందండి. 38,000 దగ్గర నుంచి. అలానే కోర్ క్యాపిటల్ ఏరియా, హెచ్ఓడి టవర్ బిల్డింగ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వచ్చేసరికి సుమారుగా 60,000 కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. 60,000కి కొన్న ఈ రీసెంట్ టైమ్స్లో కూడా మార్కెట్ స్లోగా ఉన్నప్పటికీ జరిగిన ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి ఏంటంటే అక్కడ ఉన్న కాలనీ, రోడ్డు, ఫేసింగ్ వీటన్నిటి మీద బేస్ అయ్యి రైతు చెప్పే రేటుని మీకు మేము ఎక్స్పోర్ట్ చేసే ప్రయత్నం అనేది చేస్తామండి. అలానే మీరు ఈ ప్రైజ్ మేము కావాలనుకుంటున్నాం, అడగదలుచుకున్న ప్రైజ్ అనేది మీరు అడగడంలో ఈ తప్పేం లేదు. ఏంటంటే ఇది మార్కెట్ అన్నాక హెచ్చు తగ్గులు అనేవి జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రైజులు బాగా హైక్లో చెప్పి చాలా తగ్గించి ఇచ్చిన కస్టమర్స్ కూడా ఉన్నారు. అలానే తక్కువ చెప్పి మళ్ళీ కస్టమర్ వచ్చిన తర్వాత ఎక్కువ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని ఏంటంటే మేము పెట్టే ప్లాట్లు ఏంటంటే ప్లాట్లు మన సైజుకి తగ్గట్టుగా, దీనికి తగ్గట్టుగా ఉందా లేదా, మనం అనుకుంటాం లొకేషన్స్లో ఉండయా లేదని చెప్పి చూసుకొని దాని ప్రకారం ఒక డెసిషన్ తీసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నానండి. అలానే ఎస్టాబ్లిష్మెంట్ వచ్చిన దగ్గర అది రియాలిటీలోకి రాకపోయినప్పటికి కూడా ఎవరు కూడా మార్కెట్ ప్రైజు తగ్గించే ఆలోచన అనేది చేయట్లేదండి. ఎవరు అవసరాలు ఉన్నప్పటికీ జనరల్గా ఏంటంటే ఎవరైనా అవసరాల్లో ఉంటే చెప్పండి, తక్కువ ప్రైస్గా వస్తే చెప్పండి అనే ఉద్దేశంలో చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ అమరావతి మార్కెట్ అంటే సుమారుగా అందరికీ తెలుసు 2015 నుంచి 2014 దగ్గర నుంచి జరుగుతూ ఉంది. సుమారుగా 12 సంవత్సరాల నుంచి మార్కెట్ అనేది జరుగుతూ ఉంది. చాలా హైక్ చూసింది, చాలా లో చూసింది అనమాట. కాబట్టి ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు ఒక రకమైన ఆలోచన, ఒక లాంగ్ టర్మ్ ఆలోచనతో ఉన్నవాళ్ళే ఈ అమరావతి గురించి కనుక ఆలోచన చేయగలిగితే వాళ్ళు ఫ్యూచర్లో ఎక్కువగా బెనిఫిట్స్ పొందే అవకాశం అనేది ఉందండి. ఈ పరిసర ప్రాంతాల్లో అమరావతిలో ఏ టు జెడ్ మీన్స్ నేను ఏం చెప్తున్నానంటే 29 గ్రామాల లేఅవుట్లకు సంబంధించి కానీ, ఈ ఎల్పిఎస్ లేఅవుట్ రోడ్లకు సంబంధించి కానీ, మరి ఇతర వివరాల గురించి కానీ సంప్రదించగలరు ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి. థ్యాంక్ యూ అండి.